హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శారద సుధా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా బాగున్నామండి. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇదైతే 31st రోజుదేనండి. నేను ఇక ఇయర్ లాస్ట్ కదా, డిసెంబర్ 31 వీడియో గుర్తుండాలి అనేసి నేను ఈరోజే వీడియో తీసి 11 కల్లా తీసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. 31st అనమాట. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. నేనైతే ఇక మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక బట్టలు నానబెట్టేసి ఉతికేసానండి. ఉతికేసి అన్నీ అయితే ఆరేస్తున్నాను. నా వీడియో ఇంకా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు అలానే చూస్తున్నారు కదా, అదే ఓపికతోటి ఒక లైక్ అయితే కొట్టండి. మీకు నచ్చితేనే, అది కూడా వీడియో నచ్చితేనే లేండి. అంటే బట్టలన్నీ మొత్తం అయితే ఎండేసుకుంటున్నాను అనమాట. ఈరోజు అసలు వాతావరణం చాలా కూల్గా ఉంది. డిసెంబర్ 31 ఎవరికైనా అలానే ఉందేమో ఎక్కడైనా. ఇంత మంచుతోటి మబ్బులు ఉందన్నమాట. ఎండ అనేదే లేదు. చూస్తుంటే కూడా మీకు అర్థమవుతుంది. మీరున్న దగ్గర కూడా అట్లనే ఉండొచ్చు. నెక్స్ట్ అయితే బట్టలు ఉతకటం అయిపోయాక గిన్నెలన్నీ రుద్దుకుంటున్నానండి. పిల్లలు ఉన్నప్పుడు తినేసి వెళ్తారు కదా, మా హస్బెండ్ అయిన పిల్లలు, మా మావయ్య, వీళ్ళందరూ. అంత పని అయిపోయాక అందరూ తినడం అయిపోయినాక గిన్నెలన్నీ ఒకేసారి రుద్దుకుంటా అండి. ఊక్కొని కాకుండా టీ గిన్నెలైనా అన్నీ ఒకేసారి పని అంతా కంప్లీట్ అయ్యాకే క్లీన్ చేస్తా. చూడండి, ఇక్కడైతే గిన్నెలన్నీ రుద్దటం అయితే అయిపోయింది. చాలా స్పీడ్ మోడ్లో పెట్టాలి అండి, వీడియో ఎక్కువ లెంత్ అవ్వద్దని. నాకు ప్రత్యేకంగా ఈ వీడియో 31st ఇయర్ లాస్ట్లో ఈ వీడియో ఉండాలన్నట్టుగా నేనైతే షూట్ చేసుకున్నానండి. ఈరోజైతే ఈ సంవత్సరంలో ఇదే లాస్ట్ అనమాట వీడియో. నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారా, మా పిల్లలండి బొమ్మలు ఆడుకొని ఇంకా అట్లా వేసిపోతారు. మాకు రోజు ఇదేనండి. నాకైతే రోజు వాళ్ళు ఆడి వేయటం, వాళ్ళు వెళ్ళిపోయాక నేను చదరటం, ఓడవటం ఇట్లయితే ఉంటుంది. ఎప్పుడు ఈ అట్టాపెట్టెలు అయితే వేస్తా. అట్టాపెట్టంతా అటు ఇటు మొత్తం చినిగిపోయిందండి. అందుకని ఆ బొచ్చలు అయితే వేసిన బొమ్మలన్నీ, ఇక చెప్పులన్నీ అక్కడైతే చదురుకున్న, కింద పడ్డవి. మిగతా బొమ్మలు కూడా అన్నీ పైన అందులో బొచ్చలు వేసి చదురుకున్నానండి. అట్టాపెట్టె పడేస్తాయిగా. ఇది చూసారా, కేసీఆర్దండి. నాకు డెలివరీ అయినప్పుడు వచ్చింది, నా చిన్న పాప అప్పుడు. పెద్ద పాప కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు కూడా వచ్చిందిలేండి. అదైతే ఖరాబ్ అయింది. అవన్నీ నా పిల్లల బట్టలు చిన్నప్పుడువి. అవేమో ఇప్పుడు సరిపోవు, అట్లనే వేరే వాళ్ళకి ఇవ్వలేము. ఎందుకంటే అంత 1-2 వేసిన బట్టలు అయితే కాదు కండి. మనం కూడా మిడిల్ క్లాస్, చినిగే వరకు అయితే వేయాల్సిందే బట్టలు. అట్లాంటివి అసలు పడేయబుద్ధి కాక నేను అట్లనే ఉంచేసిన. కానీ ఇప్పుడు తప్పదు అనుకుంటా, పడేయాలేమో. ప్రస్తుతానికైతే మూట కడుతున్నా. మరి చూడాలి, ఎవరికైనా ఇవ్వాలన్నా అవి అంత మంచిగా లేవులేండి, చినిగి ఉన్నాయి. అక్కడక్కడ పాత బట్టలు ఇవ్వటం అంత మంచిది కాదు. ఇస్తే మంచిగా ఇవ్వాలి, లేదంటే లేదు అసలు. సో వీటన్నిటిని అయితే మూట కట్టానండి. ఇక రేపు న్యూ ఇయర్ కదా, ఇదంతా ఒకసారి కడుగుదాం అన్నట్టుగా ఈరోజు ఇదంతా అయితే క్లీన్ చేస్తున్నా నేను. ఇంకా అవి మా పిల్లల చైర్లు చిన్నవి. ఈ బ్యాగ్ ఒకటేమో పడేసాలండి. మా పెద్ద పాప బ్యాగ్ పడేసా, ఖరాబ్ అయింది. ఎలకలు కొట్టిని పడేసిన. ఇది మంచిగా ఉందని మొత్తం ఉతికైతే పెట్టిన. మొన్న ఇల్లంతా క్లీన్ చేసినప్పుడు ఈ బ్యాగ్ను కూడా ఉతికైతే అట్లా ఉంచిన. దేనికని యూజ్ అవుతుంది, పడేయటం వద్దు అనేసి. మంచిగా ఉంది కదా. అదంతా క్లీన్ అయిపోయాక ఇదంతా ఊడ్చుకుంటున్నానండి. ఇదంతా పిల్లలు ఇక్కడే ఆడుకుంటారు అనమాట. అంతా వాళ్ళే ఉంటాయి, వాళ్ళదే మొత్తం పేపర్లు అవి వేసుకుంటూ ఉంటారు. అదంతా అయితే ఊడ్చిన. ఇక్కడ చూడండి, మా మావయ్య అవన్నీ బస్తాలు అయితే ఇట్లా వేసిండు అనమాట. పొలం నుంచి వచ్చాక అట్లా వేసిండు. వాళ్ళు పొలంలో పని చేసి వస్తారు కదా, అంత ఓపుకుండకపోవచ్చు. ఇంకా అన్నీ నేనే అయితే వీటిని మడతైతే పెట్టి స్టోర్ రూమ్లో అయితే పడేసాండి. ఇక్కడ స్టోర్ రూమ్ ఉంది మాకు, అందులో వేసిన. ఇది మొత్తలకైతే ఫ్లవర్స్ తీసుకొని నేను ఎప్పుడో తీసుకున్నానండి. కాకపోతే మొన్న ఉతికేసిన అనమాట. పక్క బట్టలు అన్నీ చూసారు, ఉతికి కూడా చాలా రోజులైంది. కానీ ఈరోజు టైం వచ్చింది వాటిని పెట్టడానికి. ఇవి అయితే పెట్టి బల్ల మీద కూడా మా పిల్లలే బొమ్మలే ఉంటాయి. ఇక్కడ అన్నీ క్లీన్ చేసి ఇది కూడా అయితే ఊడ్చేస్తున్నానండి. నేను న్యూ ఇయర్కి అయితే పని అంతా ముందే చేసి పెట్టుకున్నాలేండి. అంతా ఇప్పుడు క్లియర్ అయితే అయిపోయింది.
కాకపోతే ఈరోజు బయటంతా గచ్చు ఉంది కదా, అదంతా కడుగుదామని, అది కడగలేదులేండి, అదంతా ఇంక ఈరోజు కడుగుదామని ఫిక్స్ అయినా. అంటే ఇంకా దాంతోపాటు ఈ వరండా కూడా కడిగేస్తా అనమాట. చూడండి ఇంట్లో కూడా ఎంత చెత్త ఉందో. ఇక తప్పదు, పిల్లలు ఉన్న కాడే ఎవరింట్లో అయినా ఇట్లనే ఉంటుంది కదా. ఇంకంతా ఊడ్చుకుంటూ వస్తున్నానండి నేనైతే. మా ఇంటికి ఒక 2 పిల్లలు వస్తారులేండి ట్యూషన్కి అన్నట్టుగా. వాళ్ళు కూడా చాలా పేపర్లు వేస్తారు. వాళ్ళిద్దరు మొత్తం 4 పిల్లలు ఇక పేపర్లు వేస్తూ ఉంటారు. హోంవర్క్ రాసేది తక్కువ, చించి పేపర్లు వేసేది ఎక్కువ అండి. అసలు ఇక అన్ని పేపర్లు వాళ్ళు వేసినవి. ఇక ఇదంతా అయితే ఊడ్చుకుంటూ వస్తున్నాయి. ఇదంతా ఊడ్చినాక ఇదంతా కడగాలండి. పేపర్లు తుడుస్తుంటే అటు గాలికి పోతూ ఉన్నాయి. చూడండి ఎంత డస్ట్ వెళ్ళింది. ఇక్కడ పైప్ అయితే ఇక్కడ నుంచి బయటికి నేను అరటి చెట్టు ఉంటే దానికి వాటర్ వేసానండి ఆ పైప్ తోటి ట్యాప్కి పెట్టి. ఇంకా అది అయిపోయాక ఇప్పుడు ఇదంతా కడుగుదామని అయితే పైప్ అయితే తీస్తున్నా. చలికి పైప్ అయితే గట్టి పడైతే ఉంది. ఇక్కడేమో ఇంకా పైకి వెళ్ళకుండా నీళ్ళు వాళ్ళైతే తిప్పుకోవాలండి టేపు. అంటే కొన్ని ఏమో పైకి వెళ్తాయి, కొన్ని ఏమో ఇటు సైడ్ వస్తాయి అన్నమాట. మొత్తం ఇటే వదిలినా అంటే మళ్ళీ ఆ పైప్ ఆగదు. ప్రెషర్ ఎక్కువ అయ్యి ఊరికే పైప్ ఊడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా పైప్ ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చి కడుగుదామంటే పైప్ అందట్లేదు, అక్కడ వరకే ఉంది. సో ఇక అదంతా అయితే ఇక నీళ్ళతోటి కడిగేసిందండి. ఇక ప్రత్యేకంగా అంటే మళ్ళీ చీపులతో రుద్దటం ఏది లేదులేండి. అప్పుడప్పుడు ఇదంతా బయట వాడుకునే ప్లేసే కదా, అప్పుడప్పుడు కడుగుతూనే ఉంటాం, నీళ్ళు పోతూనే ఉంటాయి. సో ఒకసారి పైప్ వేసి వాటర్ తోటి మొత్తం కడిగేద్దామని కడుగుతున్నా. చూడండి మురికి కూడా పెద్దగా అయితే లేదు, మీకు అర్థమవుతుంది. కాకపోతే కడగాలి కదా. ఇంకా ఇక్కడ పైపు మెలకబడింది, అక్కడైతే ఊడిపోయిందండి. ఇట్లయితే ఎన్నిసార్లు ఊడిపోయిందో పైప్ అయితే. నేను కడుగుతూ ఉంటే ఆ పైపు చాలాసార్లు ఊడిపోయింది. ఇదేందో ప్రెషర్ కొంచెం ఎక్కువైతే చాలు పైప్ ఆగదు, అసలు ఊడిపోతూనే ఉంటుంది. కానీ కడుగుతుంటే బాగుంది. మా పిల్లలు కనుక ఈ టైంలో ఉంటేనా ఆ నేలలో నుంచి అస్సలు లేవరండి. చూడండి మళ్ళీ ఇంకోసారి కూడా ఊడింది. ఒకటే నేలలో ఆడతారు పిల్లలు అయితే. అదొక ఆనందం ఎవరికైనా, ఏ పిల్లలకైనా. నా వీడియో ఎట్లా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి. అంటే బోరుగా ఉందా, ఓకే పర్లేదా అనేసి కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేయండి. ఇక ఈ రాగి బిందెను కూడా కొత్త సంవత్సరం కదా, కొత్త చేద్దామని చేస్తున్నా. చూసారా ఈజీగా బ్లాక్ అంతా పోగొట్టుకోవచ్చు అండి. అది సాల్ట్, నిమ్మకాయ, ఉప్పులో నిమ్మకాయని ఉప్పులో అద్దుకుంటూ రుద్దుకుంటూ పోతే ఈజీగా పోతుంది. చూడండి అసలు ఎంత ఈజీగా పోతుందో. నాకు కూడా భలే అనిపించింది. నాకు ఇది తెలియదు, నాకు ఒకళ్ళు చెప్పిందే. అంటే ఎంత హార్డ్గా ఎంత గట్టిగా రుద్దాలో అనుకున్నా, అసలేం లేదు. ఉప్పులో ముంచుకుంటూ ఆ నిమ్మకాయది వాటర్ పడుతూ ఉండాలి. కాకపోతే అసలు చాలా అంటే చాలా ఈజీగా పోయిందండి. నాకు మంచిగా అనిపించింది. ఒకసారి అయితే ఇదంతా కడిగి మీకు చూపిస్తా, పైదంతా కడిగి ఎట్లా ఉంది అనేది. చూడండి చాలా చాలా తేటగా ఉంది. ఇంకా లోపల రుద్దాలేండి. నేనైతే పైన మీకు చూపిద్దామనేసి పైన అయితే చూపించా. ఇంకా లోపలైతే ఇంకా రుద్దాలి, దాన్ని కూడా రుద్దేస్తాను తర్వాత. బాగుంది కదా కొత్త దానిలాగా. అయితే రేపు న్యూ ఇయర్ అని దానికోసం నేనైతే గారెలు చేద్దామని పెసరపప్పు, బొబ్బరిపప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి. బొబ్బరిపప్పు ఫ్రిడ్జ్లో పెట్టేసిన, పెసరపప్పు అయితే బాటిల్లో పెట్టాగా. అట్లా పెడితే మూత పురుగు పట్టదనమాట. అది ఒక గ్లాస్, ఇది ఒక గ్లాస్ పోసుకొని నానబెట్టుకుంటానండి. నైట్ నానబెడితే ఇప్పుడు పోసి చూపిస్తున్నా అంతే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.